డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల సేవా జిల్లా సమన్వయ అధికారి వారి కార్యాలయం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా 10th ఇంటర్ డిగ్రీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే హెల్ప్ అవుతుందండి. ఇవన్నీ ప్రజెంట్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి అండి. ప్రతి నెల 15,000 నుంచి సుమారుగా 54,060 రూపాయల వరకు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే శాలరీని అయితే పొందుకోవచ్చండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి ఆఫ్లైన్లో అప్లై చేయండి అండి. మొట్టమొదటిగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ అండి. దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి 10th క్లాస్ చదువుంటే సరిపోతుంది. ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. అలాగే ప్లంబర్ విషయానికి వచ్చేపాటికండి 10th క్లాస్తో పాటు ఐటీఐలో ప్లంబింగ్ కానీ, లేదంటే ఐటీఐలో ఫిట్టర్ కానీ, లేదంటే ఐటీఐలో మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. దీనికి కూడా ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ ఇవ్వనున్నారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి. 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. ఆఫీస్ సబార్డినేట్ అండి. 10th క్లాస్ బేస్ మీదనైతే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. థియేటర్ అసిస్టెంట్ 10th క్లాస్ అర్హతతో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిఎంఎల్టీ కానీ, లేదంటే బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూప్ చేసి 1 year పాటు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ప్రతి నెల 32,670 రూపాయలు శాలరీ ఇవ్వనున్నారు. రేడియోగ్రాఫర్ అండి. వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా సిఆర్ఏ కానీ, డిఆర్జిఏ కానీ, డిఎంఐటి కోర్స్ చేసి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రతి నెల 35,670 రూపాయల శాలరీ ఉన్నారు. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఆడియోమెట్రిషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్తో పాటు బీఎస్సీ ఆడియాలజీ కానీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 32,670 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ అండి. బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 54,060 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఫీ విషయానికి వచ్చేపాటికి ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎటువంటి ఫీ కూడా లేదండి. ఈ నోటిఫికేషన్ మనకి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల సేవల జిల్లా సమన్వయ అధికారి వారి కార్యాలయము ఉమ్మడి పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి అయితే రిలీజ్ అయ్యిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా 31 పోస్టులకు కానీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ నోటిఫికేషన్కి 9/4/2025 నుంచి 19/4/2025 సాయంత్రం 5 గంటల లోపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు ఆవరణ ఎందుగల జిల్లా ఆసుపత్రుల సేవా సమన్వయ అధికారి డిఎస్హెచ్ ఏపీ వివిపి ఉమ్మడి పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాల వారి కార్యాలయం నందు స్వయంగా అయితే సమర్పించి రసీదు పొందవలను. గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్గా అయితే ఇవ్వాలండి. ఏదైనా పోస్ట్ ద్వారా కనుక మీరు అప్లై చేస్తే ఆ సర్టిఫికేట్ ఆ అప్లికేషన్ అనేది తీసుకోరండి. మరి ఈ ఉద్యోగ లొకేషన్స్ వచ్చేపాటికండి నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, భీమవరం, చింతలపూడి, నరసన్నపురం, దెందులూరు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి, ఆకువీడు, భీమడోలు, పెనుగొండ, పోలవరం, బుట్టాయిగూడెం ఈ ప్లేసులో అయితే ఉద్యోగ లొకేషన్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఫీ పే చేయాలనుకుంటున్నారో ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అనే పేరు మీద అయితే అది కూడా ఓసీ క్యాండిడేట్స్ అయితే ఏదైనా డిమాండ్ ఆఫ్ రివర్స్ అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికి మొత్తం 100 మార్కులకు ఉంటుందండి. అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయండి. 75% మార్క్స్ అనేవి మన మెరిట్ ఆధారంగా అయితే భర్తీ చేయనున్నారండి. మిగతావన్నీ మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద అయితే ఆధారపడి ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్ లాంటిది ఉంటే ఉపయోగించుకోండి. ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఇది ఫిల్ చేసి దీంతోపాటు బ్యాంక్ చలానా కట్టాం కదండి, డీడీ, అది
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా రెసిడెన్షియల్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి నోటిఫికేషన్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. అలాగే భీమవరం అని కూడా అన్నారు కదండి. సో భీమవరం వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. భీమవరంలో కూడా జాబ్ లొకేషన్ ఉందండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.